నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్న నాదెండ్ల మనోహర్. కొత్తపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం. ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా బుధవారం నాటికి మొత్తం 6 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. 6 అభ్యర్థులు వివిధ పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేశారని, ఒక్క ఇండిపెండెంట్ కూడా నామినేషన్ వేయలేదని తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుందని, అభ్యర్థులు నామినేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి నిర్ణీత గడువులోపు నామినేషన్లు దాఖలు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో 3 క్యాండిడేట్స్ వచ్చాయి. ఒక క్యాండిడేట్ 2 క్యాండిడేట్స్ నిన్న కూడా వచ్చారు, మళ్ళీ నామినేషన్ ఫైల్ చేశారు. యాక్చువల్గా ప్రతి క్యాండిడేట్ దగ్గరే 4 నామినేషన్స్ ఫైల్ చేసిన ఆప్షన్ ఉంది. వాళ్ళు నిన్న ఒకటే నామినేషన్ సెట్ పెట్టారు, అందుకని ఈరోజు మళ్ళీ వచ్చారు, కొత్తగా నామినేషన్ సెట్ మాకు ఇచ్చారు. ఇదే 2 క్యాండిడేట్స్ గురించి. తర్వాత కొత్తగా ఒక క్యాండిడేట్ ఈరోజు ఒక కొత్తగా క్యాండిడేట్ వచ్చారు. ఆయన తెలుగు విజయ పార్టీ నుంచి వచ్చారు నామినేషన్ ఫైల్ చేసిన కోసం. సో ఇప్పుడు వరకు మన దగ్గర 6 క్యాండిడేట్స్ నామినేషన్ ఫైల్ చేశారు. ప్రతి క్యాండిడేట్ ఒక పొలిటికల్ పార్టీ నుంచి వచ్చారు. ఇప్పుడు వరకు మన దగ్గర ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరూ రాలేదు. నామినేషన్స్ 25 ఏప్రిల్ వరకు నామినేషన్స్ ఉన్నాయి. 3 PM లోపల ఆ రోజు అందరూ క్యాండిడేట్స్ మా దగ్గర వస్తే నామినేషన్ ఫైల్ చేస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ రిజెక్ట్ చేస్తాం. ఆ తర్వాత నామినేషన్ విండో క్లోజ్ అయిపోవాలి. ఆల్ నామినేషన్స్ హ్యావ్ టు బి ఫైల్డ్ బై 3 PM ఆన్ 25th of April this year. ఆస్తి విషయంలో తన అన్న కుటుంబ సభ్యులను తనను నమ్మించి మోసం చేశాడని చుండూరు మండలం కారుమూరు పాలెనికి చెందిన సాంబశివరావు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే తన తల్లి పేరున ఉన్న 5 ఎకరాల పొలం మరియు నగలు తమ కుటుంబ సభ్యులెవరికి తెలియకుండా నకిలీ పత్రాల సాయంతో వేలిముద్ర వేయించుకున్నాడని, దీనిని రద్దు చేయాలని కోరుతూ రేపల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఫలితం లేదని, అధికారులు విచారణ చేసి తనకు న్యాయం చేయాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. మాది కారుమూరు వారిపాలెం అండి, సుండూరు మండలం. మా అన్నయ్య కాలేజీ ప్రిన్సిపాల్ అండి. రిటైర్ అయినాక మా తల్లిగారిని మోసం చేసి 5 ఎకరాల పొలం తన హ్యాండ్లోకి తీసుకొని రాపించుకున్నాడండి. దొంగ రిజిస్టర్ చేయించాడు. ఇప్పుడు మమ్మనాడే ఎకరం అని చెప్పాడు. మొత్తం రాపించుకొని ఇప్పుడు మాకు తెలియదు అంటున్నారు. ఆర్డీఓ గారికి రేపల్లో పెడితే వాళ్ళు మాకు ఎలక్షన్ ఇప్పుడు కుదరదో మాకు అంటున్నారు. మా తల్లి సీరియస్గా ఉందండి. మరి అసలు నిజం తెలుసుకోండి మీరు వాస్తవంగా. మరి ఆయన అంతా మోసం చేసి మా అక్కయ్యని మోసం చేశాడు, మా తమ్ముడిని అన్నయ్యని మోసం చేశాడు, అందరిని మోసం చేసి ఇప్పుడు ఆ కొడుకులేమో మాకు తెలియదో అని అంటున్నారండి. చేద్దాంలే అని దాటేస్తున్నారు. రమ్మండం పెద్ద మనుషుల్లో రమ్మంటే రావట్లా వాడు. మరి ఇప్పుడు మాకు ఆమె ఏదన్నా ఇదైతే మాకు ఎవరండి దానికి బాజీలో? కారుమూరు వెంకటేశ్వర రెడ్డి అండి, ప్రిన్సిపాల్, రిటైర్ ప్రిన్సిపాల్. సామిరెడ్డి అండి, కారుమూరు సామిరెడ్డి నా పేరు. కొండ వెంకటరత్నం అని ఆమె దగ్గర ఒక 30 లక్షలు 40 లక్షలు డబ్బు తీసుకున్నాడు. మా అమ్మగారి నగలు మొత్తం తీసుకున్నాడు. మరి మొత్తం 30 సెవర్లు అంటున్నారు. ఆయన చనిపోయాడు ఆయన. పోలీస్ కంప్లైంట్ పెట్టడానికి రిజిస్టర్ రద్దు చేయమన్నారండి. ఆర్డీఓ గారికి పెట్టాము. పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాలండి. దస్తావేజులు ఒరిజినల్ మొత్తం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. మా తాతగారు చనిపోగానే ఈల్నామా ఉంటే ఈల్నామా ఒరిజినల్ ఆయన దగ్గర ఉందంటే డూప్లికేట్ నా దగ్గర ఉంది. ఒరిజినల్లో నేను మాపు చేసి మా అమ్మ చేత రాపించుకోవచ్చు అని ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు రాపించుకున్నాండి. ఇక సాక్షులను చెప్పమంటే మాకు తెలియదు అంటున్నారు. ఆ పొలం గురించి కానీ మాకు రాసిన ఆయన నాకు తెలియదు అంటున్నాడు. ఈమెమో మా అమ్మేమో నేను ఎకరం కూడా రాయలేదు, ఇంత ఎట్ట రాసుకున్నాడనేమో ఆమె అంటుంది. నమ్మించి మోసం చేసి ఇచ్చాడండి అందరినీ. ఇప్పుడు ఆర్డీఓ గారిని ఇప్పుడు రద్దు చేయమమ్మా అంటే ఇప్పుడు గోదావరితో ఎలక్షన్ డ్యూటీ ఉంది అని చెబుతున్నారండి. మా ఊరు దుష్ట చేతుట ఏమైనా ఉండారంటే
వాళ్ళు నలుగురు కలిసి బండిని వడ్డకొట్టు చేసి రేకులు వేసారు. వచ్చి చూడండి కారుమూరాయిపాలెంలో గుడి అమ్మటే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టారు. గుడి అమ్మటే వచ్చి చూడండి, వచ్చి పారీలు పీకేసారు. ఆడే పేకాట, ఆడే తందనాలు ఆడతాం. అంతా వాళ్ళల్లో కలిసాడండి. శత్రువులు కలిసి నా మీద కంప్లైంట్ పెట్టి రాసి ఇచ్చాడు, మా తమ్ముడిది అంతా షెడ్డు అని. ఇప్పుడు చూడండి, వచ్చి వాస్తవం తెలుసుకొని మాకు న్యాయం చేయండి. అది ఓటు హక్కును ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బ్యాంక్ ఉద్యోగులకు, కస్టమర్లకు పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా కొత్తపేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకుందాం, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందామంటూ అవగాహన కల్పించారు. ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఏవీఆర్ పవన్ కుమార్ మాట్లాడుతూ, మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఉద్యోగులు కస్టమర్ల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఎస్బీఐ కొత్తపేట డిప్యూటీ మేనేజర్ లక్ష్మణనాయక్, సీనియర్ అసోసియేట్ చందన, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, దావులూరి శ్రీనివాసరావు, అనుపమ, మెప్మా సీఎంఎంలు మాధవరావు, అరుణ మరియు మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. మీరందరూ గమనిస్తున్నారు అనుకుంటున్నాను. గత 1 month నుంచి ఓటరుకు ఓటింగ్పై అవగాహన కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయి. పార్ట్ ఆఫ్ దట్ ఈరోజు ఎస్బీఐ బ్యాంకులో ఈరోజు ఓటరుకు అవగాహన కార్యక్రమం వినూత్నంగా జనరల్గా బయట జరుగుతూ ఉంటుంది. అయితే జనసమ్మర్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు బ్రాంచ్ మేనేజర్ గారిని అప్రోచ్ అయితే వారు మంచి కార్యక్రమం సార్, ప్లీజ్ కమ్ అని చెప్పేసి వారు స్వాగతించారు. సో వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక ఓటు వేయాలి, ఓటును సద్వినియోగపరచుకోవాలి. ఓటును సద్వినియోగపరచుకుంటే రేపటి భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి అందరికీ మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే ఓటరు నీ ఓటును సద్వినియోగపరచుకో. సో ఈరోజు తెనాలి మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు మా బ్యాంక్ని చూస్ చేసుకుని ఓటర్లకు అవేర్నెస్ కలిగించడం, ఫస్ట్ మాకు కలిగించి దాని ద్వారా ఓటర్లకు కలిగించడం అనే ప్రక్రియను బ్యాంకులో అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెనాలిలో నాయి బ్రాహ్మణ సంఘాలకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో నాదెండ్ల మనోహర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా వస్తున్న గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, నేడు ఆధునిక హంగులతో కొత్త సెలూన్ ఎక్కువయ్యాయని, వాటికి అనుగుణంగా నేడు స్కిల్ డెవలప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దానికి ప్రభుత్వాలు చొరవ తీసుకొని అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జనసేన పార్టీ అజెండా కూడా అదేనని, యువతకు స్కిల్ డెవలప్మెంట్ కల్పించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జనసేన పార్టీ చేపట్టిన షణ్ముఖ వ్యూహంలో నాయి బ్రాహ్మణ సంఘాలకు సింహభాగం కల్పించి రుణ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకునే విధంగా తన వంతు కృషి చేస్తానని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనను భారీగా గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘాలు, పలువురు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుల వృత్తి అనేది మనకి తరతరాల నుంచి మనం నిలబెట్టుకుని తద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉపాధి కలిగించే విధంగా మీరు నిలబెట్టినందుకు ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సమాజంలో మనందరం కూడా మిమ్మల్ని గౌరవించుకోవాలి. ఎందుకంటే ఈరోజు కార్పొరేట్ సలూన్లు వస్తున్నాయి, కొత్త హంగులతో వస్తున్నాయి. యువతకు వాళ్ళకి కావాల్సిన కొత్త డిజైన్స్ కానివ్వండి, ఫ్యాషన్స్ కానివ్వండి, అన్నిటి కూడా వాళ్ళు అనుకూలంగా ఎదురు చూస్తారు. కానీ గతంలో మనం ఎక్కడో సాంప్రదాయబద్ధంగా చేసుకున్న ఆ హెయిర్ కటింగ్ సలూన్స్ మార్పు అనేది అది మనం ఆపాలనుకున్నా కూడా ఆపే పరిస్థితి ఈరోజు ఉండదు. ఎందుకంటే ఒక ఎకనామిక్ వరల్డ్లో ఇవన్నీ ప్రతిరోజు మార్పులు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వం మీకు ఆ విధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, మీకు అండగా నిలబడాలి. అది మా బాధ్యత. ఖచ్చితంగా పెద్దలు ఇచ్చిన కొన్ని సూచనల మేరకు నాకు గుర్తొచ్చింది, జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహాన్ని మేము
మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఉపాధి కోసం యువతను ఏ విధంగా మనం ప్రోత్సహించాలి, ఏ విధంగా వాళ్ళకు కూడా మన భారతదేశం ఏ విధంగా ఎదుగుతుందో దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో ఏ యువకుడైనా సరే 10 మందికి ఉపాధి కల్పించగలిగితే అతనికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందించాలనే ఒక కార్యక్రమం ఆ షణ్ముఖ వ్యూహంలో మేము పెట్టాం. ఖచ్చితంగా అందులో సింహభాగం మీ అందరూ కూడా వర్తించేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేది గర్వపడి ఇది మాకుంది ఒక కమ్యూనిటీ హాల్ అనే భావన, ఒక ఓనర్షిప్ మీలో కలుగుతుంది, ఇది మనది అనే భావన. దానికోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, చేసి మీకు అందించే విధంగా నేను చర్యలు తీసుకుని జనాల్లో ఖచ్చితంగా మీకు మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మీకు జరగాల్సిన మంచి కార్యక్రమాలు మీకు ఎక్కడ పొరపాటు జరగకుండా, పక్షపాతం లేకుండా మిమ్మల్ని ప్రతి కార్యక్రమంలో కూడా కలుపుకునే విధంగా ఇళ్ల స్థలాల విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణాల విషయంలో కానివ్వండి, వీలైతే అక్కడ కూడా మనం ఏమైనా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయగలుగుతాం అనేది చూసి అవకాశాలు చూసి తప్పకుండా దాని ప్రకారంగా మనం నడుచుకున్నాం. ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీకు రుణాలు కల్పించాలి, రుణ సహాయం మీకు అందించాలి. అంతేగాని కార్పొరేషన్లు పెట్టాం, ఫెడరేషన్లు పెట్టాం, 56 పోస్టులు ఇచ్చేసాం, వాళ్ళందరికీ ఒక కారు ఇచ్చామంటే ఆ 56 కార్పొరేషన్ చైర్మన్కి కారు ఇచ్చినంత మాత్రాన ఎవరి జీవితాలు కూడా మారలేవు, వాళ్ళతో సహా ఆ చైర్మన్ల జీవితాలు కూడా మారలేవు. కానీ మనం నిజాయితీగా ఒక మంచి ఆలోచనతో ఒక పథకం తీసుకొచ్చి దాన్ని మనం అమలు చేసే విధంగా, అనౌన్స్మెంట్ కాదు దాన్ని అమలు చేయాలి, అమలు చేసే విధంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా మంచి కార్యక్రమం భవిష్యత్తులో తప్పకుండా ఈ కూటమి ద్వారా ఒక మంచి విలువలతో కూడిన ప్రభుత్వం రాబోతోంది. నిజాయితీగా మీకు మంచి పనులు జరిగేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు నా వంతు నేను కృషి మనస్ఫూర్తిగా చేస్తానని మీకు మాటిస్తున్నాను. ఇది ఓట్ల కోసం కాదు, ఇది మనం ఒక బాధ్యతతో తీసుకోవాల్సిన నిర్ణయం. ఆ బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ దగ్గర మేము దగ్గర 10-15 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాం. సార్ వస్తే మమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని చెప్పేసి ఒక అభద్రతా భావం మా లోపల ఉంది. కానీ వారి దగ్గరికి వచ్చిన తర్వాత మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ, వారి యొక్క హుందాతనం కానీ, మమ్మల్ని గౌరవించిన విధానం కానీ మాకు బాగా నచ్చింది. అందుకని చెప్పేసి వారిని కూడా సార్ని ఎంతైతే రాజా గారిని మేము ఆయన దగ్గర పనిచేసాము అంతకంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో నాదెండ్ల మనోహర్ గారి దగ్గర పనిచేయాలని చెప్పేసి ఈరోజు నిర్ణయించుకున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెనాలి విచ్చేసిన సందర్భంలో వారాహి విజయయాత్రలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు తెనాలి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కానీ ఎవరో కానీ చేయని విధంగా నాయి బ్రాహ్మణుల్ని ఉద్దేశించి నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి బహిరంగ వేదిక సాక్షిగా చెప్పిన ఏకైక అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.